మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏలూరు జిల్లా ముసునూరు మండలం బలివే గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానాన్ని జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ క్షేత్రస్థాయిలో సందర్శించి భక్తుల సౌకర్యార్థం చేపట్టి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. సుమారు 1.50 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారనే అంచనాలతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఏఆర్ అదనపు ఎస్పీ జి మునిరాజు, నూజివీడ్ డీఎస్పీ కేవీవీఎస్వి ప్రసాద్ ప్రత్యక్ష పర్యవేక్షణలో బందోబస్తు కొనసాగుతున్నదని వివరించారు. పోలీస్ సిబ్బందితో పాటు ఎన్సీసీ కమిటీ సభ్యులు, గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులు సమన్వయంతో విధుల్లో పాల్గొంటారని తెలిపారు. భక్తుల దర్శనం సాఫీగా సాగేందుకు ఎస్పీ పలు సూచనలు చేశారు. దర్శన మార్గాలు, దేవాలయంలోకి ప్రవేశించి మరియు వెలుపలికి వచ్చే మార్గాలను ప్రత్యేకంగా నిర్దేశించారు. భక్తులందరూ పోలీసు వారు సూచించిన క్యూ లైన్లోనే ప్రయాణించి సహకరించాలన్నారు. వాహనదారులు తమ వాహనాలను రోడ్డుపై ఎక్కడ పడితే అక్కడ నిలపరాదని, దేవస్థానం ఏర్పాటు చేసిన నిర్దేశిత పార్కింగ్ ప్రదేశాల్లో మాత్రమే వాహనాలు నిలపాలని, రోడ్డుపై వాహనాలు నిలిపి ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీస్ అవుట్పోస్ట్ భక్తులకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే తక్షణమే ఫిర్యాదు చేసేందుకు దేవాలయ ప్రాంగణంలోనే తాత్కాలిక పోలీస్ అవుట్పోస్ట్ను ఏర్పాటు చేశామన్నారు. వైద్య శిబిరం భక్తుల ఆరోగ్యం దృష్ట్యా వైద్య శాఖ సహకారంతో తాత్కాలిక వైద్య శిబిరాన్ని కూడా అందుబాటులోకి ఉంచామని తెలిపారు. దేవాలయ సిబ్బంది, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా స్వామివారిని దర్శించుకునేలా అన్ని చర్యలు చేపట్టామని ఎస్పీ విశ్లేషించారు.